హలో. నాకు కొన్ని డీఎమ్స్ వచ్చాయన్నమాట. బేసిక్‌గా ఏంటంటే, ఇండియా నుంచి యూఎస్‌కొచ్చి సప్లై చేయబడిన జాబ్స్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని జెప్పేసి. సో, ఆహ్, కరెంట్ సిట్యుయేషన్‌లో అయితే మీకు ఒకవేళ ఆల్రెడీ మీ కంపెనీ వర్క్ వీసా స్పాన్సర్‌షిప్ చేస్తుంది అంటే, అప్పుడొచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ మీరు వేరే ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేయడంలో నో హార్మ్. బట్ కొత్తగా వచ్చి డిపెండెంట్ వీసా పైన ట్రై చేసినా గూడా ఓకే. బట్ కొత్తగా వీసా చేసుకొని వస్తే మాత్రం ఇట్ డజంట్ మేక్ సెన్స్ అనమాట. మేక్ సెన్స్ ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న 100,000 రూల్‌తో ఇట్స్ రియల్లీ నాట్ వర్త్ ఇట్. అండ్ కరెంట్ ఉన్న మార్కెట్‌లో గూడా ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనమాట. ఇప్పుడున్న ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన 100,000 రూల్‌తో చాలా చిన్న చిన్న కంపెనీస్‌లో ఐయామ్ టాకింగ్ అబౌట్ నాట్ అబౌట్ ద ఎంఎన్‌సీస్. చిన్న కంపెనీస్‌లో ఏమంటే ఇమిగ్రేషన్ అనే ఒక డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ మన వర్క్ చేయడానికి వీసా స్పాన్సర్‌షిప్ అలా ఏమైనా కావాలి అంటే, వాళ్ళు ముందే డిక్లైన్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అందుకని చెప్పేసి ఐయామ్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. మీరు ఇక్కడికొచ్చి ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే, ఇఫ్ ఇట్ ఈస్ అ వీసా డిపెండెంట్. ఒకవేళ మనకి స్పాన్సర్‌షిప్ లేదు అంటే, యూ కెన్ ట్రై. నో హార్మ్ ఇన్ ట్రైయింగ్. థాంక్ యూ.